గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన ఉదయం ఈరోజు చక్కగా మన ప్రకృతి ఇచ్చిన వరం బంగారంతో టీ పెట్టుకుందాం. అదేంటో చూద్దామా? వచ్చేయండి. చక్కగా టీ మందారంతో చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి, హెల్దీగా కూడా ఉంటుంది. మేమైతే ఇలానే పెట్టుకుంటాము. మాకు దగ్గరలో గేదె పాలు దొరకవు అనమాట. ఇలా ప్యాకెట్ పాలే వాడుతుంటాము. అది కూడా నచ్చినవి తెచ్చుకుంటుంటాము. ఇప్పుడు బంగారం లాంటి టీ మన చేతుల్లోనే. ఇదిగోండి మనం బంగారం. మనకు దేవుడిచ్చిన వరం బంగారం, బంగారు తల్లి. ఇలా చక్కగా చక్కటి టీ ఇప్పుడు మనం తాగుదాము. నేను రోజు చెప్తాను, కానీ రోజు చేస్తాను కూడా. చెప్పేది మీకు చెప్తున్నాను, చూపించలేదు కదా, మొగ్గలతో చూపించాను. ఇదిగోండి మందారం పువ్వుతో ఈరోజు టీ అనమాట. రోజు ఇలానే తాగుతామండి. ఈరోజు ఎందుకో నాకు మీకు కూడా చూపించాలి అనిపించింది. మన ఊర్లలో అయితే చక్కగా చాలా చెట్లు ఉంటాయి. అదృష్టవంతులు ఎంతో పుణ్యం చేసుకుంటే పల్లెటూరులో ఉంటారని నాకు అనిపిస్తుంటుంది. ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను హైదరాబాద్లో. అయినా సరే నా చేతనైనంతవరకు నేను ఇలా పండించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను, పండిస్తూ ఉన్నాను. పండించిన వేస్ట్ చేయనండి. చక్కగా లక్ష్మీదేవికి ఇష్టమైన మందారాలు పెడుతూ ఉంటాము. అలాగే మనకి హెయిర్కి, హెల్త్కి, స్కిన్కి మంచిదైన చాలా బంగారం లాంటి మందారాన్ని మాత్రం నేను అస్సలు ఒక్కరోజు కూడా వదలకుండా టీ పెట్టుకొని తాగుతూ ఉంటాను అనమాట. ఇలా అందరూ భయపడతారేమోనండి, అస్సలు భయం లేదు. మేము గత 4 ఏళ్ల నుంచి అయితే మందారం టీ తాగుతున్నాను. నేను ఈ కాడ కూడా వేస్ట్ చేయను, ఇలా వేసేస్తాను అనమాట హ్యాపీగా. ఎంత బాగుందో చూడండి, పాల సముద్రంలో లక్ష్మీదేవి లాగా. అస్సలు మనకి పెద్దలు చెప్పింది, దేవుడిచ్చిన వరాలు ఇవేనమాట. ఒక్కడు కూడా మిస్ అవ్వద్దు. ఇలా అయితే వేసుకుంటాను. మేమిద్దరం కదండి, మా పాప నేను ఇద్దరం. మా వారు తాగరు టీ, సాయంత్రం కూడా తాగరు, అసలు టీ తాగరు ఆయన. తర్వాత 2 స్పూన్లు టీ పొడి, 4 స్పూన్లు పంచదార అయితే వేస్తాను. మా ఇద్దరికి కరెక్ట్గా వస్తుంది. 4 గంటల నిండా కాదు, స్పూన్లు దిగలా ఉంటుందన్నమాట. చక్కగా చూడండి, చక్కగా ఎంత బాగుంది కదా. ఇలా చక్కటి టీ మన చేతికి వస్తుంది అనమాట. భలే టేస్ట్ ఉంటుంది. ఒక్కరోజు మీరు ఈ మందారంతో టీ తాగారంటే, మందారాలు మన ఇంట్లో ఉన్నా, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎక్కడున్నా సరే మందారం పూలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతారనమాట. ఇది నిజం, గ్యారంటీ. ఒక్కసారి నేను చెప్తున్నానని కాదు, మీ జయలక్ష్మి ఏది చెప్పినా నిజమే చదువుతుంది కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా టేస్ట్ ఉంటుంది, ముందు భలే ఉంటుందండి. అది మాట్లాడుతూ మరిగిపోతూ ఉంటాయి. చక్కగా తీసుకుని పైకి వెళ్ళిపోదాం. మన చిన్న తోటలో హ్యాపీగా తాగేద్దాం. వర్షం వచ్చిన దగ్గర నుంచి ఒకరోజు వెళ్ళాను. వర్షం నీళ్ళు ఉన్నాయి కదా అని ఒకరోజు కొంచెం కొంచెం పోసి వచ్చాను నీళ్లు. మళ్ళీ వెళ్ళి చూడలేదండి. ఒక రోజంతా మానేసా. ఒకరోజు నేను నిన్న తోటలోకి వెళ్ళకపోతే నాకు ఎట్లనో అనిపిస్తుంది, ఏదో మిస్ అయ్యాను ఒక ఫీలింగ్ అనమాట. అంటే చూడలేదు అన్న తెలీదు. అదేంటో మనకే తెలుస్తుంది అనమాట. ఉండేవాళ్ళకి, అక్కడ ఆనందించి రోజు చూసే వాళ్ళకే ఒక్కరోజు మిస్ అయితే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అదేనమాట ఈరోజు. నేనైతే ఇంకొక నిమిషం నిద్రలో కూడా ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తెల్లారుతుంది, ఆ తోటను ఎప్పుడు చూసుకోవాలి, మన చిన్న తోటను అయితే భలే ఆశగా అనిపించింది. లేచాను, టీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మా పాపను కూడా లేపి టీ తీసుకుని పైకి వెళ్ళిపోదాం మనం. చక్కగా చూడండి, మందారంతో టీ రెడీ అవుతుంది. నేను ఒక్కోసారి అయితే 2 మందారాలు కూడా వేస్తానండి. చక్కగా 2 మందారాలు వేసుకున్నా ఏం కాదు, కానీ నిన్న మన చెట్టుకు ఒకటే మందారం వచ్చింది, అందుకని ఒకటే వేసాను ఈ రోజు ఎన్ని వచ్చినాయో తెలీదు, చూద్దాం పైకి వెళ్ళి. మన రాలిపోయిన మొక్కలు కూడా దాచిపెట్టుకుంటూ ఉంటాము. అవి ఒక బాక్స్ నిండా ఎప్పుడు రెడీ చేసి ఉంచుకుంటాం అనమాట. అసలు వేస్ట్ చేయను ఒకటి కూడా. ఇలా ఎందుకు చెప్తున్నానో, మనం ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడే ఒక మంచి వరం అనమాట ఇది. హెయిర్కి మెయిన్ చాలా చాలా బాగుంటుందండి. మా హెయిర్ చూసారు ఎప్పుడన్నా వీడియోస్లో? చూడండి, ఎప్పుడన్నా మేము కనిపిస్తూ ఉంటాం కదా, అంత జుట్టు ఒత్తుగా వచ్చిందనమాట. నేను ఇంకా కట్ చేపిస్తూ ఉంటాను. ఒత్తు అయితే చాలా ఉంది. పొడవ కూడా పెరిగితే బాగా పెరుగుతుందండి. నేను మొన్ననే బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేయించాను. భలే ఒత్తుకుంటుంది మా జుట్టు. ఇది నిజం. మేము చేస్తూనే ఏ విషయమైనా మీతో చెప్తాము, ఎందుకంటే ఏదంటే అది చేయకుండా చెప్పకూడదండి. ఇది నిజం, నేనైతే చేస్తూ ఉంటాను. చక్కగా మనం మరిగేలోపు ఒక్కసారి అసలు బయట ఏం జరుగుతుందో చూసొద్దాము. మన బాల్కనీలో వెళ్ళలేదు ఇంకా బయటికి. కొంచెం ఒక 5 నిమిషాలు టైం ఇద్దాము, చక్కగా కాగిపోతాయి. ఇప్పుడు టైం 8:15 అవుతుందండి కరెక్ట్గా. మన పూజ ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడే ఆయన వాకింగ్కి వెళ్ళి వచ్చారు, ఇప్పుడు రెడీ చేస్తారు. ఇంకా ఇదిగో పూజ కోసం అరటిపళ్ళు అవన్నీ తెచ్చిపెట్టుకున్నారు. ఇక్కడ నుంచి కూడా ట్రైన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి ఇప్పుడు. బాగుంది కదా. ఇదిగోండి మన చెట్టుకు రాలిన పువ్వులన్నీ కొంచెం కొంచెం ఒక 4-5 పూలు అయితే రాలాయి. బ్లూమింగ్ అంతా రాలిపోయి ఎండిపోయింది అనమాట పువ్వులన్నీ. ఇట్లా
చాలా రోజులైంది బిల్వపత్రం చెట్టు చూడక, చూద్దాం ఒకసారి. ఓం నమ శివాయ. అయ్యో చాలా ఎండలకి పాడైపోయింది చూడండి. ఇక్కడైతే కొంచెం బాగానే ఉంది. ఇదంతా బిల్వపత్రం చెట్టు చాలా పెద్దదండి, మన ఇంట్లో ఉంటుంది. ఇది పక్కింటి వారిది, మన ఇంట్లోకి వచ్చిందనమాట. ఇలా చక్కగా మన ఇంట్లో కూడా ఉంది, చాలా చిన్నగా ఉంటుంది. మొన్న ఎందుకో కట్ చేసేసారు. తర్వాత ఎండాకాలం వచ్చింది, చాలా వర్షాకాలం వస్తే భలే మంచిగా చిగురు వచ్చి భలే ఉంటుందండి ఇక్కడంతా. ఓం నమ శివాయ. ఇక్కడ దేవతా వృక్షం కదండి ఇది. శివపార్వతులు తిరుగుతూ ఉంటారంట ఇక్కడ మన చెట్టు దగ్గర, మన ఇంట్లో. అట్లా నాకు అసలు భయం ఉండదండి. రాత్రి ఎందుకో చక్కగా కలలో కూడా అనుకుంటూ ఉన్నానంట. నాకెందుకు పొద్దుటే రాగానే ఈ చెట్టుని చూడాలనిపించింది, వచ్చేసాను. ఇక్కడి నుంచి వెళ్తే చెట్టు దగ్గర నుంచి ఇది మన ఇల్లు. బాల్కనీ టూర్ అయితే భలే పోయిందండి జయలక్ష్మి వ్లాగ్స్లో. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మన బాల్కనీ అనమాట. ఉదయాన్నే ఇలా ఉంది. ఇంకెక్కడి నుంచి వస్తే ఇదిగోండి, ఇవన్నీ మన గుర్తులు. అంతేనండి, నాకు హ్యాపీనెస్ ఎక్కువ. ఇలా చూసుకుంటూ ఉంటే మన ఇల్లు మనం ఎప్పటికీ చూసుకోవచ్చు కదా. అందుకు మీకోసం ఒకటైతే నా కోసం 2 వంతులండి ఇది జరుగుతుంది. ఇదిగో ఓం సూర్యదేవాయ నమః. సూర్యభగవాన్ వచ్చేసారు, చక్కగా కనిపిస్తున్నారు ఇప్పుడు. ఆకులు పువ్వులు ఏమి అడ్డం లేవు కదండి. చూడండి పంచవర్ణాలతో ఎంత అందంగా ఉన్నారు. ఈరోజు భలే కనిపిస్తున్నారు. ఎందుకు మీరు గమనించారా? సూర్యుడు చుట్టూ ఎల్లో కలరు, ఆరెంజు, మధ్యలో వైటు, ఆ చెట్లలో నుంచి వర్ణించటానికి రాని అంత అందంగా అయితే ఉన్నారు సూర్యభగవానుడు. నేను పైకి చూసి మాట్లాడుతుంటా కదా, ఇలా వస్తుందండి వాయిస్, ఏమనుకోకండి. సూర్యదేవుడికి వెళ్ళి చూస్తూ మాట్లాడుతూ ఉంటాను. ఇలా నాకు భలే ఇష్టం, రోజు చూపిస్తాను. నాకు ఇష్టం కాబట్టి చూపిస్తూ ఉంటాను. మీకు కూడా ఇష్టం అవుతారులేండి. భగవానుడు దేవుడు కదా, ఎవరు తప్పుగా పడతారు కదా. ఇన్నిసార్లు చూపించిన అందంగానే ఉంటుంది. దేవుడిని ఎన్నిసార్లు చూస్తే బోరు కొట్టదు కదా, అలాంటిది అనమాట ఇది. ఇది నిజం, దేవుడు కనిపించే దైవం. చూస్తున్నారా? మీకు అనిపిస్తుందా కలర్లు? నేను కూడా తర్వాత చూడాలండి, భలే అయితే ఉంది. ఫోటో కూడా తీసుకుందాం ఒకటి. ఇదిగోండి ఇక్కడ లేవగానే చక్కగా మా ఇంటి ముందు ముగ్గేస్తారు వాచ్మెన్ వాళ్ళు. నీట్గా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఏం ముగ్గు వేస్తారని వచ్చి చూస్తూ ఉంటాను ఇక్కడికి వచ్చి నేను రోజు. ఎందుకంటే నాకు కూడా ముగ్గులు అంటే ఇష్టం కాబట్టి చూస్తుంటాను. నాకు తెలిసిన ముగ్గులే, కానీ తెలియని అయితే నేర్చుకుంటానండి నేను కూడా. నాకు వచ్చి చాలా మర్చిపోయాను చాలా వరకు. చిన్నప్పుడైతే ఇంతలో బుక్కే ఉండేది నా దగ్గర, పోయిందండి. నా పెళ్ళి వచ్చిన తర్వాత ఎవరో తీసేసుకున్నారు నా బుక్ని. నేను చాలా బాధపడ్డాను మళ్ళీ వెళ్ళినప్పుడు మా అమ్మగారింటికి. అంతే కదా, ఆడపిల్లలకి ఆస్తులు ఏంటండి ఇలాంటివే కదా. నాకు చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేదన్నమాట. భూదేవికి సేవ చేస్తూ ఉండేదాన్ని. అసలు పెద్ద స్థలం అండి మాది. చక్కగా కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తూ ఉండేదాన్ని. అసలు ఆనందమే ఆనందం, అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలండి. నాకైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను అలాంటివి చేస్తుంటే, ప్రకృతి సేవ చేస్తే. టీ మరికి నేను చూద్దాము. చక్కగా కాగితే తీసుకొని పైకి వెళ్ళిపోదాం. మా పాపని తీసుకొని పైకి వెళ్దాం, చీరలు తీసుకొని. ఇప్పుడు మనం మీ జయలక్ష్మి తెలిసిన విషయాలు చెప్తుంది. దాంట్లో చాలా చిట్కాలు ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించింది, హెయిర్కి సంబంధించింది కానీ, ప్రకృతికి సంబంధించింది కానీ, ఇలాంటి చాలా చాలా ఒక్కటి కూడా వేస్ట్ ఉన్న వీడియో ఉండదండి. నాకు తెలిసి నేను చేసేవి మాత్రమే చూపిస్తుంటాను. తప్పకుండా ఉపయోగం ఉంటుంది. వీలైతే చేసుకోవడానికి ట్రై చేయండి. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఇలాంటివి అనమాట. బాగుంటుంది కదా. ఇంకేం కావాలి చెప్పండి ఆడవాళ్ళకి. చక్కగా నేను మా పాప ఒకటి అనుకున్నాము, గాజులు, నల్లబూసల గొలుసులు ఇవన్నీ ఉంటాయి కదా కొనుక్కొచ్చుకుని మనం. అవన్నీ ఉన్నాయి కదా మన ఇంట్లో, చూపిద్దాం అనుకుంటున్నాము ఒకరోజు. ఎండలు బాగా ఎక్కువైతే ఇంక చెట్టు మన గార్డెన్ చూసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని చక్కగా మన వాళ్ళందరికీ చూపిద్దాం అనుకున్నామండి. మీరేమంటారు చెప్పండి? మీ అభిప్రాయం తెలుసుకుంటే నేను కూడా అన్ని చీరలు కానీ అలాంటివన్నీ చక్కగా మన ఇంట్లో ఉన్నాయి, నాకున్న ఆస్తుపాస్తులు అనమాట, అవన్నీ చూపిస్తాను. ఇదిగోండి ఆల్మోస్ట్ వస్తుంది. మనం సూర్యదేవుడిని పలకరించి వచ్చే లోపే చక్కగా కాగిపోయాయి అనమాట. భలే ఉంది కదా, బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే వర్ణించడానికి రాదండి. అది ఏమంటారు దాన్ని, ఆ టేస్ట్ చెప్పడానికి రాదు. నాకైతే ఏ ఫీలింగ్ వస్తుందంటే, మందారంతో తాగుతుంటే ఒక వెన్నతో కూడిన పాలతో టీ పెట్టుకుంటాం కదా, అలాంటి టేస్ట్ అయితే ఉంటుంది. ఒకరోజు మా ఫ్రెండ్ ఇలానే నేను చెప్తూ ఉన్నాను, ఏంటండి మీరు రోజు అలానే చెప్తున్నారు, మాకు కూడా 4 మందారాలు ఇవ్వచ్చు కదా, మేము కూడా టేస్ట్ చెప్పేవాళ్ళం, హెయిర్ కూడా మంచిది అంటున్నారు కదా అంటే, ఒకరోజు పార్కు దగ్గరికి వెళ్తూ కొన్ని మందారాలు, ఆ రోజు ఎన్ని వచ్చాయి, 4-5 వచ్చాయండి. ఒక 4 నెలల క్రితం అనమాట. తీసుకుని వెళ్ళిన తర్వాత తను పెట్టుకున్నారట. పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారు. మీరు చెప్తుంటే నేను ఏమనుకున్నాను తెలియదు కదండి నాకు టేస్ట్ గురించి. నేను పెట్టుకొని తాగిన తర్వాత అయితే భలే ఉంది రుచి.
కొన్ని మందారాలు వస్తే మాకు కూడా ఇవ్వరా అని అడిగారు. పాపం ఆవిడ అడిగిన దగ్గర నుంచి అయితే చాలా ట్రై చేశాను. కొన్ని వస్తున్నాయండి. ఒకరోజు దేవుడికి పెడుతున్నాం, ఒకరోజు మేము ఇలా టీలో వేసుకుంటున్నాము. పాపం తనకి ఈసారి బాగా వస్తే ఇచ్చి రావాలి. ఎందుకంటే ఆసక్తి ఇష్టం ఉన్న వాళ్ళకైతే మనం ఎంకరేజ్ చేయాలి, అదే కరెక్టు. నేను అన్నాను మన చెట్టుకే కాదు తక్కువ వస్తున్నాయి కాబట్టి నేను ఎక్కడన్నా బండి మీద వెళ్ళేటప్పుడు చూస్తే ఎవరింట్లోనన్నా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను. చూడాలండి, తప్పకుండా ఆవిడకి ఇచ్చిన మాట నెరవేర్చాలి. నేను తప్పకుండా ట్రై చేయాలి. మనకి ఇంట్లో పనే సరిపోతుందనమాట. ఒకరోజు వెళ్తే తప్పకుండా ఇచ్చి రావాలి తనకి కూడా. నాగలక్ష్మి మీ గురించి మాట్లాడేది మా ఫ్రెండ్ నాగలక్ష్మి అండి. తనకి చాలా ఆసక్తి. పాపం టేస్ట్ చేశారు కాబట్టి పాపం ఇష్టం పెరిగిపోయింది. అడిగారు, నాకే బాధ అనిపించింది. తీసుకెళ్ళి ఇవ్వాలి. ఎక్కడైనా సరే నేను మన కాలనీలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట. చాలా పువ్వులు వస్తాయి. అడుగుతాను, తప్పులేదండి అడిగి తీసుకోవటంలో. అడిగి తనకి ఇచ్చి రావాలి నేను. పాపం ఇచ్చిన మాట నెరవేర్చాలి కంపల్సరీ. టీకా అయిపోయి తీసుకుని పైకి వెళ్తాం ఇప్పుడు మనం. ఇద్దరికి ఒక్క దాంట్లో పోయి తల్లి. అయ్యో ఇదిగోండి మన దీపారాజుల కుందులు అవన్నీ ఏవేవో భలే తెస్తాను. నాకు బయటకు వెళితే భలే ఇష్టం అనమాట. ఇలాంటివి నీళ్లు పోస్తే వెలుగుతాయి. ఇవి దీపావళి రోజు వెలిగించామన్నమాట. ఒకటే ఉందంట అలాంటిది. బాగుంటాయండి ఇలాంటివన్నీ. టప్పర్వేర్ సామాను మన ఇంట్లో అయితే ఒక బస్తాకైతే ఎత్తిపెట్టాను, దాచిపెట్టాను కబోర్డ్లో వేసి. లోపల బెడ్రూమ్లో భలే ఉంటాయి. వాడతాం తక్కువ, దాచిపెడతాం ఎక్కువ మన సామాను. అది సరే. మా పాపకి రోజుట్లా దాంట్లో తాగుతుందంట టప్పర్వేర్ కప్పులో. ఇప్పుడైతే మనం గ్లాస్ దాంట్లో తాగేద్దాం. పైకి వెళ్తున్నాం కదా ఈరోజు, అందుకని ప్రశాంతంగా కూర్చొని తాగాలండి వాళ్ళు మనం టీ రెడీ అయిపోయింది. మా పాప నేను నిద్ర లేపుకొని వచ్చాను. ఈరోజు కొంచెం లేట్ అయింది, 8ంటికి లేపాను. ఎందుకంటే రాత్రి కొంచెం లేట్ అయిందండి పడుకునేటప్పటికి. బయటికి వెళ్ళాం పనుండి, పడుకునేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట. ఒక వీడియో రెడీ చేస్తూ ఎడిటింగ్ చాలా లేట్ అయింది. నేను లేచి ముందుకు టీ పెట్టి మా పాపను లేపుకొని వచ్చాను. పైకి వెళ్దాం రా నాన్న టీ తాగి వద్దామని చెప్పి. అలాగే మొక్కలకు నీళ్లు పోయాలండి, ఆర్గానిక్ వాటర్ అయితే. ఈరోజు ఒక 4 రోజులు అయింది పోయిక. ఇప్పుడైతే కంప్లీట్గా క్లీన్ చేసి మొత్తం ఏమంటారు ఫిల్టర్ చేసి వాటర్ అంతా నీళ్లు కలిపి పోసేయాలి. టీ తాగిన తర్వాత అక్కడే నాకు దాదాపు 1 గంట పని అయితే పడుతుందన్నమాట. వెళ్దాం ఇప్పుడు మనం చక్కగా. వాటర్ బాటిల్ తీసుకొని చైర్స్ తీసుకొని వెళ్ళామంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. మా పాప అయితే వచ్చేస్తుంది త్వరగానే, మేమైతే కొంచెం లేట్గా వస్తాను. మా అమ్మాయి అంటుంది కొంచెం కాదు రోజంతా ఉండమన్నా నువ్వు అక్కడ ఉంటావని. అంతేనండి, నాకు ప్రకృతి ఇచ్చిన వరంలోనే, నాకు ఇచ్చిన వరాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేస్తాను. వెళ్దాం పదండి పైకి. ఇంకా సిద్ధమైపోయామండి పైకి వెళ్ళటానికి చక్కగా. ఇంకే టైం అవుతుందో బయటకు కిందకు వచ్చేటప్పటికి తెలీదు. పూలు చాలా తక్కువగా ఉన్నాయి కదండి, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. 1, 2, 3 మాత్రమే ఉన్నాయి అన్నమాట. ఇందాక భలే కనిపించారు దేవుడు. కానీ బ్లూమింగ్ ఉంది, అదే ఏమంటారు మొగ్గ అయితే వచ్చింది. నాకు తెలిసి 1 వారం టైం పడుతుందేమో. ఇదిగో చిన్న చిన్న మొగ్గలు కనిపిస్తున్నాయి మీకు, పైన కూడా అలానే ఉన్నాయి. ఇగో చిన్న చిన్న మొగ్గలు అవన్నీ, అదిగో అవి చక్కగా రావాలన్నమాట. ఇంకా టైం పడుతుంది మనకి. మన తోటలో నుంచి కిందకు వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో తెలీదు. ఒక అరటిపండు అయితే తింటున్నాను. అల్పాహారం అప్పుడప్పుడు ఇట్లా తీసుకుంటూ పని చేసుకోవాలండి. అలా చేయలేదు కాబట్టి నాకు కొంచెం హెల్త్ అయితే నలతగా అనిపించింది. ఇంకా ఇదిగో వాటర్ అయితే కంపల్సరీ. ఇంకా పైకి అయితే వచ్చేసామండి మన సామాన్ అంతా తీసుకొని. నువ్వు తాగుతా ఉండు నాన్న, ఇప్పుడే వస్తాను నేను. ఒక ట్రిప్ మన గార్డెన్ చూసుకుని వద్దాం. నిన్న రాలేదు కదా, ఏంటి మందారం వచ్చిందంట. మా అమ్మాయి చూపిస్తుంది, మా బంగారు తల్లి. 2 వచ్చాయా? ఆహా, మన బంగారాలండి ఇవి. వావ్, చాలమ్మా దేవుడి దేవల్ల. మొగ్గలు ఉన్నాయి కానీ పువ్వులు కూడా విచ్చితే అదొక అందం. ఈ పెద్దదైతే ఖచ్చితంగా దేవుడికే పెడతాము. ఇక్కడ చూసారా 2 కలర్స్ ఎంత బాగున్నాయో. ఇదిగో ఇదేమంటారు, నాటు గులాబీ రంగు. నేను షాప్కి వెళ్ళి నాటు గులాబీ రంగు చీర కావాలి, నాటు గులాబీ రంగు చీర కావాలని తెచ్చానండి ఒకటి. కానీ ఇంటికి వచ్చి చూస్తే బాగాలేదు, మళ్ళీ ఇచ్చి వచ్చాను రాత్రి వెళ్ళి. అది మీ జయలక్ష్మికి ఇలాంటి పిచ్చులు ఉంటాయి. షాప్కి వెళ్ళినా కూడా కలర్లన్నీ తీపిస్తుంటాను అనమాట. అంటే నాకేం కావాలో అది అడుగుతుంటాను కలరు. ఇక్కడ మన తోటలో చూసి మళ్ళీ వచ్చి కోసుకుందాము. అదనమాట సంగతి. కొంచెం చూసుకొని చేసుకోవాలి. ఇదిగో పురుగు వచ్చింది చెట్టుకి, ఇప్పుడు క్లీన్ చేస్తాను మొత్తం. అందుకే 1 గంట అయితే టైం అని చెప్పా. ఫస్ట్ టీ తాగిన తర్వాత ఇలా అయితే ఉన్నాయన్నమాట. టీ తాగిన తర్వాత పని మొదలు పెడతాను. ఇది ఎల్లో కలర్ పూలు భలే వచ్చాయి. ఒకసారి ఒక ట్రిప్ వేసుకుందాం అండి. ఓ మల్లెలు బాగుందమ్మా. 2 పూలు అయితే వచ్చాయి. మళ్ళీ క్లీన్ చేస్తున్నానండి అన్నీ. ఇక్కడ కూడా వద్దాము. మా పాప వస్తుంది ఇంకా టీ తీసుకొని. తను కూడా హ్యాపీగా టీ తాగుతూ చూస్తుందండి.
వైట్ టేబుల్ రోజెస్ చూడండి. టేబుల్ అబ్బా 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 పెద్దగా వస్తుంది. కాసేపు ఆగితే ఇప్పుడే కదా తెల్లారింది. ఎండబడాలి వీటికి ఎక్కువ. వీటికి ఎండ వస్తేనే భలే వస్తాయి అనమాట. ఇప్పుడు బలం నీళ్ళు పోస్తా కదా బాగా విచ్చుకుంటాయి. ఇంకా అంటే రేపటికైనా కూడా ఇంకా బాగా ఏమంటారు దాన్ని, బాగా చిక్కగా వస్తాయి అనమాట పువ్వులు. ఇదిగో ఒకటి వచ్చింది నిన్నటిది అనుకుంటా. ఇది వాడిపోయింది పాపం, చూడలేదు మేము. నిన్న పైకి రాలేదు కదండి, అదేనమాట. ఇది తెల్ల గోంగూర, ఇది ఎర్ర గోంగూర ఇంకా బాగా వస్తే బాగుండు. అన్నీ విత్తనాలు వేసిన ఇలా వచ్చిందనమాట. ఇదిగో మా బంగారు తల్లి అయితే వచ్చేసింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టీ తాగుతూ ఉంటాం అనమాట. ఇలా ఫస్ట్ ఏం చేస్తామంటే మీతో చూపించాం కానీ చాలా వరకు ఇలా గోంగూర వచ్చిందా ఇంట్లో ఉందిగా నాన్న, మన తెచ్చింది. ఎందుకు ఇది ఇస్తా ఉండు కొంచెం ఆకు పొనగంటి. సరే కూరగాయలు ఉన్నాయంట, అయిపోయినా కోసుకుందాం ఉంటుంది. ఇప్పుడేమో వచ్చినాయి చూద్దాం, ఒకసారి చూసుకొని వెళ్తే. బచ్చలాకు ఉంది, కరెక్టే వస్తాయి మళ్ళీ. ఇదిగో కొంచెం కొంచెం చేస్తున్నాను చెట్లన్నీ. ఇంకా నిన్న అయితే రాలేదండి అసలు పైకి. ప్రాణం అంతా నాకు సూరమన్నది. అమ్మో ఇది చూడమ్మా, ఇది పైకి లాగు. ఏంటి ఇట్లా అయిపోయింది? అయ్యయ్యో విరజాజులు వచ్చి పాడైపోయినాయండి, నాకు అనిపించలేదు. ఇప్పుడు చూస్తాను లోపలికి వెళ్ళిపోయింది చెట్టు లోపలికి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బా చాలమ్మా, చూస్తే చాలండి, అంత ఆనందం ఉంటుంది. మనం పెంచుకున్న పిల్లలు మన పిల్లల్ని ఎంత హ్యాపీగా. వెళ్ళిపోదాం. మిరపకాయలు వచ్చేసినా ఎప్పుడు. అదిగో ట్రైన్ అయితే వెళ్తుంది మళ్ళీ. ఏది అటు వెళ్ళిపోయింది. చెట్టు అంతా ఎండిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కూడా భలే కనిపిస్తుందండి ట్రైన్. మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే ప్రశాంతంగా కూర్చొని టీ తాగుదాము. ఇవన్నీ బంగారాలు దాచిపెట్టుకుందాము రేపటికి టీలోకి. ఒక్కసారి ట్రై చేసి చూడండి అబ్బా మీరు. జయలక్ష్మి చెప్పిందని కాదు కానీ మనకు పల్లెటూరులో భలే దొరుకుతాయి పువ్వులు. ఎంత అదృష్టవంతులు అంటే మీరు అంత అదృష్టవంతులు. ఇదిగోండి ఈ బలం వాటర్, ఇది ఆర్గానిక్ వాటర్ అంతా నానబెట్టాను. మొన్న గోంగూర తెచ్చాము ఆదివారం. అరటిపళ్ళు అన్నీ వేసి నానబెట్టి 4 రోజులు అయింది. నీళ్లు పోద్దామని వచ్చాను అనమాట. మన ట్రైన్ అయితే రానే వచ్చేసింది. ఈ పొడవునే కనిపిస్తుంది. ఇంకా ఆకులు బాగా చిక్కగా వచ్చినాయి అంటే అసలు ఒక్క ఆకు ఏమంటారు దాన్ని, కొంచెం రైలు కనిపిస్తుంది అనమాట. నా ఆశ ఏంటంటే కనిపించినప్పుడు తీసుకోవాలని. మా బంగారు తల్లి చూడండి ఎట్లా వస్తుంది. ఒక్కసారి రోజు ఒక ట్రిప్ అయితే అలా టీ తాగుతూ వీలైనంత వరకు పైకి వస్తుంటాము టీ తీసుకొని. అదే అలా చెక్ చేసుకొని వస్తుంది అనమాట తను. పొద్దున కానీ సాయంత్రం కానీ ఏదో టైంలో. ఇదిగో మన బంగారు తల్లులు. అదే నిన్న ఒకటి వచ్చింది, ఇదిగో నాకు దేవుడిచ్చిన వరం మా అమ్మాయి, అలాగే ప్రకృతి ఇచ్చిన వరం మందారాలు పక్కనే ఉంది కదా మా అమ్మాయి పక్కన. కానీ రెండు దేవుడికి ఇచ్చిన వరాలు, దేవుడిచ్చిన వరాలేనండి నాకైతే. మా బంగారు తల్లి ఇప్పుడే లేచింది, నవ్వుకుంటుంది తను. మా చిట్టి తల్లి. అవును నువ్వు వరమే నాకు, అంతే మరి. మా బంగారు తల్లి కదా నువ్వు. అంతేనండి, ఎవరి పిల్లలు వాళ్ళకి అంతే కదా. దేవుడిచ్చిన వరాలే, ప్రసాదం అంటారు, దేవుడిచ్చిన ప్రసాదం అంటారు. ఏంటమ్మా ఇదా? నిన్న తిన్నావా? ఆకు అక్కడ పెట్టాను. సరే అయితే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అండి. మొన్న పొలానికి వెళ్ళినట్టయితే బుట్ట అయితే ఒకటి తెచ్చుకుంటాము. ఏదన్నా గార్డెన్లో వస్తే కోసుకోవడానికి ఒక్కోసారి మిస్ అయ్యి వస్తామండి. అయ్యో తెచ్చుకోలేదు అనిపిస్తుంది, ఆ రోజు ఎక్కువ వస్తాయి. ఇదిగోండి మళ్ళీ ట్రైల్ వచ్చింది. వస్తానే ఉంటే మాత్రం నేను చూపించొద్దా? మళ్ళీ తర్వాత ఇవంతా నిండుకుపోతే అస్సలు కనిపించదు అనమాట. అమ్మో మీ జయలక్ష్మి ఆనందం మామూలుగా ఉండదు. నాకు నిజం చెప్తున్నానండి, వీడియోలు అందరూ నాతో పాటు అందరూ చూస్తారని ఒక ఆశ అంతే. హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడో నాకు అలా కోరిక అనమాట. ఇలా ఇల్లు దొరకాలి, నేను పొలం పని చేసుకోవాలి. ఇది నాకు పొలమేనండి, దేవుడిచ్చిన పొలం. చేసుకోవాలి హ్యాపీగా, అందరికి చూపించాలి, నేను చూసుకోవాలి ఎప్పటికీ, జీవితకాలం చూసుకోవాలంటే యూట్యూబ్ ఒకటే మనకి దారి. అదేనమాట ఇది నా భలే ఆనందం. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది పెడుతుంటారు పొలాలు అయ్యి. ఎప్పుడు అనుకుంటుంది అబ్బా నాకు కూడా ఉంటే బాగుండు, నేను కూడా ఇట్లా చేస్తాను కదా అని. నాకు చాలా ఇష్టం అండి ఇలా పొలం కానీ అన్నీ. ఇంకా ఏమంటారు, ఇలాంటివి చేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేయాలి. చెట్టు కింద కూర్చొని ఇలా. ఇదిగో మొగ్గలు, చెట్టు అంటే గుర్తొచ్చింది, చూపిస్తాను మీకు. ఇదిగో మొగ్గలు చూడండి ఎలా వస్తున్నాయో. టీ తాగుతాను మా అమ్మాయి అంటుంది, ఆరిపోతున్నాను. నిజమేనండి అది. బాబా భలే ఉందమ్మా తల్లి. ఇంకా అసలు ఇక్కడికి వస్తే తిండి కూడా మర్చిపోతుంటాను నేను. నిన్నైతే ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. అమెరికా నుంచి మా అక్కగారు అబ్బాయి ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ కూర్చున్నాను అనమాట అలా సాయంత్రం వరకు. అదే అమెరికాలో విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాను. అక్కడ బాగాలేదు కదా పరిస్థితి, ఎలా ఉంది ఏంటనని.
అలా అలా సాయంత్రం వరకు అయితే ఈలోపు మా పాప వచ్చి చెట్లకి కొన్ని అన్న నీళ్ళు పోసి అయితే వచ్చిందండి. ఎండాకాలం కదా, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి మన చెట్లు. ఒక్కసారి చేజారిందంటే మళ్ళీ మన చేతికి రావు. ఎందుకంటే ఇంట్లో కింద కాదు కదా ఉంది, బిల్డింగ్ పైన భలే ఎండ ఉంటుందండి. ఒక్కసారి వేరు మాడిపోయిందంటే మళ్ళీ అసలు ఇంక రాదు మన చేతికి. పాపం నేను మాట్లాడుతూ ఉన్నాను, మా పాప వచ్చి చక్కగా నీళ్లు పోసేసుకుని వెళ్ళిపోయింది. అందుకే బాగుంది కొంచెం ఇవాళ. యాక్చువల్లీ నిన్నే పోద్దాం అనుకున్నాను ఇవి, కానీ నిన్న ఫోన్ మాట్లాడుతూ ఇంకా అమెరికా నుంచి అంటే వాళ్ళ కుదిరి వాళ్ళు మాట్లాడినప్పుడే కదా మనం మాట్లాడాలి. అలా జరిగిందనమాట నిన్న. భలే హ్యాపీగా చాలా రోజుల తర్వాత 4 నెలల తర్వాత అయితే చాలాసేపు మాట్లాడాను. ఆచిపోయింది మా అమ్మాయికి, భలే ఉంది. నిద్ర బాగా సరిపోయింది. పొద్దుటే నాతో పాటు లేస్తుంది, కానీ ఈరోజు నేనే లేపలేదనమాట. ఎందుకు పిల్లలు పడుకుంటే కాసేపు, రాత్రి లేటుగా పడుకున్నాం కాబట్టి పడుకొని అని కాసేపు ఉన్నాను. టీ పెట్టి లేపి పైకి తీసుకొచ్చాను. కొంచెం ప్రకృతిలో ఉంటే భలే ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆనందం ఇదైతే. మరీ చెప్తున్నాను అనుకోకండి. పల్లెటూరు వాళ్ళకైతే ఇంతే కదా అనుకోవచ్చేమో, ఎందుకంటే ఎప్పుడు అక్కడే ఉంటారు కాబట్టి. ఇదేంటంటే మాకు ఒక్కసారి దేవుడు అలా ఇచ్చి ఇలా తీసేసుకునే టైం ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ ఇచ్చిన టైం ఇదనమాట. అమ్మ భలే ఉందమ్మా, ఇంకా ఇంతకన్నా ఏం కావాలి. ఈరోజు తెల్లరైలు వచ్చింది. వావ్, ఏదో చక్కగా అడ్వర్టైజ్లు అయితే ఒక్కొక్క రైలు భలే కనిపిస్తాయండి. ఒక్కొక్క ట్రైన్ ఏమో జనాలు కనిపిస్తారు. ఏం కాదు, మా బంగారు తల్లి ఎట్లున్నా బాగుంది. తీయొద్దమ్మా, నిద్రమోహంలో నుంచి లేచి వచ్చానంటే బాగున్నావు నాన్న, బంగారు తల్లి ఇలా ఉన్నావు అని చెప్తున్నాను. మన పిల్లలు మనకి ఎట్లున్నా బంగారమే కదండి, అంతకన్నా ఏం కావాలి. అదేనమాట, మా పిల్లలు కూడా నాకు బంగారమే ఎప్పటికీ. ఇదిగోండి చల్లగా అయిపోయింది అయితే తాగేశాను. వస్తుందండి చిన్నగా, జయలక్ష్మి హాయ్ తల్లి అని అంటుంది. నేను కూడా హాయ్ చెప్తాను రోజు వాళ్ళకి. బాయ్ డ్యూటీలకి వెళ్ళి జాగ్రత్త చేసుకున్నాండి అందరూ అని చెప్తుంటాను. మా పాప అంటది, ఏంటి మీకు తెలిసిన వాళ్ళంతా అట్లా పలకరిస్తా అని. ఎవరైతే ఉందండి, పలకరించడం మెయిన్ కదా, అంతే. ఇంకా ఇవి చాలా వీడియోల్లో చూపించాను కదా, వాటర్ ఎలా ఆర్గానిక్వి ఫిల్టర్ చేసి పోయాలనేది. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. ఆర్గానిక్ వాటర్ పోయడం ఎలా అనేది ఏదో టైటిల్ పెట్టాను, గుర్తులేదు. ఒకవేళ మీరు చూడలేకపోతే నాకు కమెంట్ చేయండి, నేను ఈసారి ట్రిప్లో తప్పకుండా చూపిస్తాను. మళ్ళీ ఎందుకు చూపించడం అది అని చెప్పి ఊరుకుంటున్నాను అనమాట. ఇది ఫిల్టర్ చేసి వాటర్ కలుపుకొని, ఇది ఈ వాటర్లో ఒక జగ్గు ఇవి కలపాలన్నమాట. ఇదంతా తీసేసిన తర్వాత వాటర్ వస్తాయి కదా, అవి తీసుకెళ్ళి దీంట్లో కలిపేసేయాలి. ఒక జగ్గు 4 జగ్గుల్లో ఒక జగ్గు ఇదైతే కలపాలి. అలా పోయాలన్నమాట. అలా పోస్తేనే ఇలా వచ్చిన చెట్లు ఇవన్నీ భలే ఉంటాయండి. ఎండాకాలం ఎలా ఉంటాయో చూడాలి దేవుడి దయ వల్ల. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కమెంట్ పెట్టండి నాకు, చక్కగా కమెంట్ పెడితే నేను మీకు మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం అలా తెలియని వాళ్ళకి ఏదన్నా తెలియజేయాలంటే. భలే ఉంది కదా. ఇప్పుడు ఇటు వెళ్తున్నారేంటమ్మా, ఇటు కూడా జాబులకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి, సాయంత్రానికి రండి, మళ్ళీ మేము కూడా వస్తాం అప్పటికి. ట్రైన్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీ జయలక్ష్మి ఇట్లుంటుంది కానీ భలే అల్లరి చేస్తుందన్నమాట. మా పాప అంటుంది, మా ఇంట్లో నువ్వే చిన్నపిల్లవని. అది నిజం. మా అమ్మాయి అయితే అలా కూర్చుంటుందండి, తన పని తను చేసుకొని. నేనైతే చాలా సైలెంట్గా ఉంటుంది. నేనైతే ఇలా గొడవ చేస్తూనే ఉంటానన్నమాట. ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాటు. మా ఇంట్లో చిన్నపిల్లని నేనే అప్పుడు, ఎప్పుడంటే గత 50 ఏళ్ల క్రితం. ఇప్పుడు కూడా చిన్నపిల్లలానే ఉన్నాను. వయసు పెరిగింది కానీ అల్లరి మాత్రం తగ్గలేదు. వీడియోలో చాలా తక్కువ చూపిస్తాను అనమాట, ఎందుకు బాగుండదులే అని. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, కొంతమంది అలా అనుకోరండి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అలా అనుకుంటారు. మంచిగా సరదాగా ఉండేవాళ్ళు అయితే భలే సరదాగా ఉంది అనుకుంటారు, అంతే. ఇంకా సరే, నా అలవాటు ఏంటంటే ఇదేనమాట, సరదాగా ఉండటం, హాయిగా. ఎన్ని బాధలున్నా నేను ఎక్కువగా ఫీల్ అవ్వను. ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన వరం మనకు ఉంది కదా, ఇంకేంటి కావాల్సింది. హాయిగా ఉండొచ్చు ఇట్లా మనం ప్రశాంతంగా పని చేసుకోవాలండి. ఎవరికుండో బాధలు చెప్పండి, అందరికుంటే అది కామను. ప్రకృతిలో ఒక మార్పులు ఇలాంటివి ఏమంటారు, సహజంగా జరిగే మార్పులు, అప్ అండ్ డౌన్స్ జీవితం అన్నాక ఈ మామూలే కదా, ఎవరికైనా వచ్చాయి. దాన్ని మనం మళ్ళీ దిగులుగా తీసుకొని మళ్ళీ బాధగా తీసుకొని ఎందుకు, చలో వెళ్ళిపోదాం జీవితంలో, మనం ముందడుగేస్తే వెళ్ళిపోతుంటాయి. ఎందుకు బాధపడాలి అసలు అంటుంది మా అమ్మాయి. చూడండి చిన్నపిల్ల అయినా ఎంత బాగా చెప్తుందో. ఎందుకు బాధపడాలి అసలు, జరిగేది ఎలా జరిగిద్ది, జరిగిన దాని గురించి ఆరాట పడాలెందుకు, ఆరోగ్యం పాడు చేసుకోవాలి ఎందుకు అని చెప్తుంది. చిన్నపిల్ల అయినా బాగా చెప్తుందండి. ఇలా మా అమ్మాయి చెప్పబట్టే నేను కొన్నిటికి దిగులు పడ్డా కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను. చిన్నపిల్లని కదా చెప్తుంటుంది బాగా, అందుకే అంటాను లైఫ్ అంటే చాలా సింపుల్గా ఉంటుందంట. ఎప్పుడు దాన్ని కాంప్లికేట్గా చేసుకోకూడదు. ఎందుకంటే అది జనరల్గా అందరికీ జరిగేదే కాబట్టి, ఎవరికైనా ఏవైనా వస్తాయి, చిన్నవి పెద్దవి అన్నీ సహజంగా జరిగేవి వస్తాయి, వెళ్ళిపోతాయి.
కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తారు ఏమనంటే జరిగేది జరగక మానదు, జరగంది ఎన్నటికి జరగదు. జరిగేది జరగక మానదు, జరగంది అన్నిటికీ జరగదు. అది కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది. నేను అదైతే ఎక్కువగా భలే ఇన్స్పైర్ అవుతాను అనమాట దాన్ని చూసి. ఈ సమయం వెళ్ళిపోతుంది. ఒక గోడ మీద రాసి చూడు, అర్జునుడు అడుగుతాడంట కృష్ణ భగవానుడిని ఏమనంటే ఈ సమయం, ఈ కష్టకాలం నాకు ఎలా వెళ్ళిపోతుందంటే వచ్చిందంట. మళ్ళీ మా అమ్మాయి చూపిస్తుంది. ఆ ట్రైన్ లాగేనంటండి. మా అమ్మాయి చెప్తుంది వస్తుంది వెళ్ళిపోయిందంట. కష్టం అనేది వస్తుంటే వెళ్ళిపోతుంటే అంతే, గమ్యం అయితే చేరుకుంటాం మనం. టైం రావాలంతే. మన టైం అంటే మన రావాల్సిన మనం వెళ్ళాల్సిన రూటు ట్రైన్ రావాలి, మనం అది ఎక్కాలి, వెళ్ళాలి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అలాంటిదే ఇది, ప్రయాణం లాంటిదే. అందుకే మా అమ్మాయి ట్రైన్కి వెళ్ళి చూపించింది. ఇది కరెక్ట్ అనమాట. చిన్నపిల్ల అయినా భలే చెప్తుందండి అన్నీ చక్కగా. నాకు కూడా ధైర్యం చెబుతుంది అనమాట మా అమ్మాయి. మా అమ్మ మా నాన్న లేనందుకు మా పాపని దేవుడిచ్చాడు నాకు. అర్జునుడు అడుగుతాడు కదా స్వామి, ఇది మంచైనా చెడైనా ఎప్పుడు ఎంతకాలం ఎలా ఉంటుంది అంటే శ్రీకృష్ణుడు గోడ మీద రాస్తారు ఈ సమయం వెళ్ళిపోతుంది. అది మంచి అయినా చెడైనా, అంటే హ్యాపీ మూమెంట్స్ అయినా సాడ్ మూమెంట్స్ అయినా సరే, ఏది లైఫ్లో శాశ్వతం కాదు. ఏ మూమెంట్ ఎప్పుడు వచ్చినా అది వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఎప్పుడు ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి అనేది తెలియదు అనమాట. అవన్నీ ఇంకా దేవుడి చేతిలో ఉంటాయి. మన చేతిలో ఏది ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏది ఆశించకుండా, అది కూడా చెప్తాడు కదా, లైక్ ఏంటి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి కానీ ఫలితం మాత్రం ఆశించకూడదు అని. కరెక్ట్. మన పని మనం ఎప్పుడూ చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ ఆపకూడదండి. నేనైతే అదే చేస్తాను. దాంట్లో సంతోషం వెతుక్కోను, ఉంటుందన్నమాట. ఉంటుంది, దాన్ని మనం గమనించాలి, చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అబ్బాయి ఇంత కష్టంగా ఉందనుకుంటాము, ఎందుకు అనుకోవాలి అట్లా? ఇంత కష్టంగా ఉండదండి. దాంట్లోనే ఇదిగో ఇక్కడ ఎండ ఉందా, ఇక్కడ నేడు ఉంటుంది, చెప్తున్న మాటకి. అలాంటి మనం అంటే పక్కనే లైఫ్ అంటే రెండు అనమాట, ఎండా నీడ లాంటిది. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నేనైతే అలానే చేస్తాను. ఏమో మీకు పనికొస్తే తీసుకోండి. రాదని కాదు, వచ్చిన జీవితాంతం మా బాధని మనసులో పెట్టుకొని అయిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కాదు. బాధ వచ్చిందా 2 రోజులు 3 రోజులు వదిలేసామా, తర్వాత ఏంటి ఫర్దర్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అంటే నాకు అంత ఓపిక ఉండదు లైఫ్ టైం ఆలోచిందా, అది నేను చెప్తున్నా. నాకు ఏదైనా బాధ వస్తే 1-2 రోజులు ఉంటుంది. ఏదైనా సరే ఎక్కువ థింకింగ్ వరకు అంటే ఓకే. ఈ మధ్య థింకింగ్ కూడా ఇదైపోయింది, ఓవర్ థింకింగ్, ఎక్కువ డీప్గా ఆలోచించడం ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనం డే 1 నుంచి ఏది ఏమైంది ఏంటి అనేది ఆలోచించుకోవాలి. దాంట్లో ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. హైరాణ పడ్డం వల్ల, టెన్షన్ పడ్డం వల్ల, తొందర పడ్డం వల్ల మనకు ఆ సొల్యూషన్ కూడా కనిపించదు. ఇంకా ప్రాబ్లం ఎక్కువ చేసుకుంటాం. ఎప్పుడైతే కూల్గా ఆలోచించుకుంటూ వెళ్తామో పరిష్కారం ఆటోమేటిక్గా దొరుకుతుంది అంతే. ఎప్పుడైనా ఎక్కువ పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయాలి తప్ప ఎక్కువ హైరాణ పడిపోయి టెన్షన్ పడితే ఏమొస్తుంది, ఏం రావు. అదండి, అలా చెప్తుంటది మా అమ్మాయి నాకు. తనకి నేను చెప్తుంటాను, నాకు తను చెప్తుంటది. అలా గార్డెన్ లో కూర్చొని హ్యాపీగా ఉంటాం అనమాట. ఇవి వచ్చిపోయే రైలు ఇవి ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయో అవే ఎగ్జాంపుల్స్ అన్ని. ట్రైన్స్ అయినా, ఎండైనా, నీడైనా, గాలైనా, వర్షం అయినా అన్నీ. ఇప్పుడు ఫ్రూట్స్, పువ్వులు, కూరగాయలు ఇవి కూడా ఏంటి సీజనల్గానే వస్తాయి, అవునా? ఇప్పుడు లైఫ్లో కష్ట సుఖాలు కూడా అంతే. మనకి ఎప్పుడు ఏం కావాలో దేవుడు ఆల్రెడీ రాసి పెట్టుంటాడు కదా, అది మనకి ఏ టైంకి చెందాలో ఆ టైంకే ఇస్తాడు. ఈలోపు మనం ఎంత ప్రయాసపడి, ఎంత ఆరాటపడి, ఎంత పోరాటం చేసినా అది రాదు. అది ఎప్పుడు రావాలో, పంట మన చేతికి ఎప్పుడు రావాలో పంట పండాలి, అప్పుడు దాకా మనం సాగు చేయాలి. అదేనమాట. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ అన్నీ మన దగ్గరలోనే సరౌండింగ్లోనే ఉన్నట్లే లెక్క. అది ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. మెయిన్ ఇదిగో వచ్చేపోయే రైళ్ళు, ఇదొకటైతే మన జీవితానికి సంబంధించిన విషయాలు మన దగ్గరే ఉంటాయి అనమాట. ఇలా మనం ఎగ్జాంపుల్గా చూసుకొని ఈజీగా చేసుకునే ఒక మంచి పద్ధతులు ఇవన్నీ. అంటే ఆలోచించకండి, ఎవరైనా సరే ఉంటే అలా అందరికీ ఉంటాయి, మాకు కూడా, మీకు, అందరికి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండే విషయాలు అనమాట. ఇలా అనమాట. చక్కగా ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఎప్పుడు దాకా ఎందుకు. ఈ చెట్టు చూసారు కదా మొన్న మీరు, ఎంత బ్లూమింగ్ వచ్చింది, 1 వారమే అంత సంతోషపడ్డాం మనం. అట్లా 1 year తర్వాత వచ్చింది. ఎంత 1 year తర్వాత వచ్చింది. 1 year వెయిట్ చేస్తే 1 week కూడా సరిగ్గా లేదు. అది వర్షానికి అసలు ఉన్న మొగ్గలన్నీ రాలిపోయినాయి. ఇంకా
నిజం చెప్పాలంటే అది అది సడన్ ఎఫెక్ట్. వర్షం వస్తుందని ఎవరైనా కలగంటాము ఇస్తామా, ఆ దేవుడు ఆ టైంలో అలా ఇచ్చేసాడు అంతే. అది అది అర్థం ఏంటంటే ఇక్కడే మీకు అర్థం కావాలి ఏంటంటే అంత బ్లూమింగ్తో ఉన్న చెట్టు ఒక్కరోజు వర్షం వచ్చి అప్పుడు దాకా మేము రీల్స్ తీసుకొని వీడియోలు తీసుకున్న వాళ్ళము, ఒక్కసారిగా వర్షం వచ్చి చెట్టు అయితే ఇలా అయిపోయిందనమాట. ఎగ్జాంపుల్స్ ఇక్కడే ఉన్నాయి, మన దగ్గర ఎక్కడ ఉండవు. అదేదో కాదండి, ప్రకృతి అంటేనే మనకి దైవం కదా, దైవం చూపించే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. మనం ఇవే తీసుకొని చేసుకుంటూ ఉండాలి. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతంగా కూడా ఉండదు, మళ్ళీ కష్టం కూడా. ఒక విషయం ఏంటంటే మనమే శాశ్వతం కాదు, మన శాశ్వతం కాని టైంలో కూడా ఇన్ని ఆలోచిస్తాము. అసలు మనిషి శాశ్వతంగా భూమి మీద ఉంటే ఇంకెన్ని ఆలోచించేవాడు. అది మా అమ్మాయి అయితే చక్కగా ఇట్లా పెట్టుకుంది. లేవగానే తీసుకొని వచ్చాను మా పాపని, మా బంగారు తల్లిని. అది వైట్ ఇప్పుడే కదా వెళ్ళావు, మళ్ళీ వచ్చావు, గ్రీన్ రాలేదు ఇంకా. టోపీలు వచ్చింది ఇప్పుడు, ఇందాకేమో ఫోన్ వచ్చింది, ఇప్పుడు టోపీలు వచ్చింది. భలే ఉంది ఇది కూడా. అది సంగతి. అదనమాట. ఏమనుకుంటున్నానంటే నాకు తెలిసింది ఏంటో ఈరోజు నోటికి వచ్చింది చెప్తున్నాను. నాకు ఒక విషయం చెప్తానండి మీకు, నిజం ఇది, మీరు నమ్మినా నమ్మపోయినా. నాకు నేనేదో అబద్ధాలు చెప్తే కదా నన్ను నమ్మించాల్సిన అవసరం నాకు వచ్చేది. నిజాలు చెప్తాను. ప్రకృతిలో ఉండి ప్రకృతిలో వచ్చిన తర్వాత నాకు మాట్లాడేస్తూ ఉంటాను. నిజం ఇది, మాట్లాడుతూ చెప్తుంటాను. ఎందుకంటే ఆ తల్లే మాట్లాడిస్తుందో మరి నాకు ఆ సంతోషం అలా ఉంటుందో ఏం జరుగుతుందో నాకు తెలియదు అనమాట. ఇలా జీవిత సత్యాలు అనేది చాలా మీకు ఎవరికన్నా ఉపయోగపడితే తీసుకోండి. నాకు అన్నీ తెలుసు అని చెప్పను, అనుభవాలతో కొన్ని, చూసేవి కొన్ని, ఇలా మన ప్రకృతిలో ఉన్న ఎగ్జాంపుల్స్ అయితే ఇలా తీసుకోవాలి చక్కగా హాయిగా. చూసారా మన జీవితం కూడా ఇలా రంగుల్లాగా ఎక్కడికి పోదండి. మనం అనుకుంటాము మంచిగా సాగుబడి చేసుకుంటే ఇలా రంగులతో, పువ్వులతోటి, పండ్లతో, కాయలతో మనకి ఎలా ఉందో ఈ తోట, అలా అయితే మన జీవితం ఉంటుంది. ఏది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఎప్పుడు ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి అనేది తెలియదు అనమాట. అవన్నీ ఇంకా దేవుడి చేతిలో ఉంటాయి. మన చేతిలో ఏదున్నా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఏది ఆశించకుండా. అది కూడా చెప్తాడు కదా, లైక్ ఏంటి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి కానీ ఫలితం మాత్రం ఆశించకూడదు అని. కరెక్ట్. మన పని మనం ఎప్పుడూ చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ ఆపకూడదండి. నేనైతే అదే చేస్తాను. దాంట్లో సంతోషం వెతుక్కోను, ఉంటుందన్నమాట. ఉంటుంది, దాన్ని మనం గమనించాలి, చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అబ్బా ఇంత కష్టంగా ఉందనుకుంటాము, ఎందుకు అనుకోవాలి అట్లా? ఇంత కష్టంగా ఉండదండి. దాంట్లోనే ఇదిగో ఇక్కడ ఎండ ఉందా, ఇక్కడ నేడు ఉంటుంది, చెప్తున్న మాటకి. అలాంటి మనం అంటే పక్కనే లైఫ్ అంటే రెండు అనమాట, ఎండా నీడ లాంటిది. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నేనైతే అలానే చేస్తాను. ఏమో మీకు పనికొస్తే తీసుకోండి. రాదని కాదు, వచ్చిన జీవితాంతం మా బాధని మనసులో పెట్టుకొని అయిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కాదు. బాధ వచ్చిందా 2 రోజులు 3 రోజులు ఏంటి, ఫర్దర్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంటే నాకు అంత ఓపిక ఉండదు లైఫ్ టైం ఆలోచన. అది నేను చెప్తున్నా, నాకు ఏదైనా బాధ వస్తే 1-2 రోజులు ఆ విషయం మర్చిపోయేంత వరకు బాధ. నేను టోటల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే అండి, నాకు ఎందుకు ఈరోజు అలా ప్రకృతిలోకి వచ్చిన తర్వాత చెప్పాలనిపిస్తుందేమో, నాకు తెలీదు, ఆ తల్లే చెప్పిస్తుందేమో. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది ఈరోజు. ఎందుకు ఏంటంటే అలా పంట చేతికి వచ్చింది. ఇప్పుడు రైతులు ప్రతి సంవత్సరం పంట వేస్తూనే ఉంటారు, మన చేతికి రావాలి అని. నష్టపోతామని వేరు కదా. కానీ మొన్న తెలంగాణలో వడగళ్ళ వాన వచ్చింది, మాకు హైదరాబాద్లో వర్షం వచ్చింది కానీ వడగళ్ళతో కాదు. మేము సంతోషపడ్డాం. ఎందుకు, మనకి ఈ మాత్రం ఉన్న చెట్లు బాగుంటాయి, చక్కగా అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి. వడగళ్ళ వాన వచ్చినా ప్రాబ్లం లేదు ఇక్కడ. కానీ అక్కడ రైతుల దగ్గర ఏంటి, ఎలా ఉంటుంది పాపం, వడగళ్ళ వాన వచ్చి పంట మొత్తం నష్టపోయారు. ఎంత బాధ అండి వాళ్ళకి ప్రతి సంవత్సరం తెలుసు ఏదో టైంలో ఎండాకాలంలో అకాల వర్షాలు కురుస్తాయి, పంట పోతుంది అని కూడా తెలుసు, టైం బాగాలేకపోతే పోతుందని కూడా తెలుసు, చేతికి రాకుండా మొత్తం నష్టపోతారని. అయినా ప్రయత్నం మానకుండా వేస్తూనే ఉంటారు. అలా వేయబట్టే మన నోటికాడికి ఇంత తిండన్నా వస్తుందండి. ఇది నిజం. నేనేం చెప్పాలనుకున్నానంటే దీంట్లో ప్రయత్నం ఎక్కడ మానకూడదు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం చేయాలో అన్నీ ఆయన తెలుసు. ప్రకృతికి ధర్మం తను ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటుందన్నమాట. మనం అనుకుంటాం అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయిందని. మరి ఎందుకు ఆ టైంలో వడగళ్ళు వాన వచ్చి ఉన్న పొలాలు కొట్టుకుపోయి పాపం రైతులు భలే ఇబ్బంది పడ్డారు. మామిడి పళ్ళన్నీ రాలిపోయాయి, మామిడి కాయలన్నీ రాలిపోయాయి, మొక్కజొన్న అంతా పోయింది పాపం. ఎంత నాకు నిజంగా అండి, రైతులు అలా వీడియోలు వస్తే యూట్యూబ్లో వస్తుంటాయి కదా, భలే బాధ అనిపిస్తుంటుంది. ఏదో కడుపులో తెలియని ఒక దిగులుగా బాధగా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంటుంది ఇంత చిన్న ఒక ఇట్లా పెట్టుకొని కొన్ని చేసుకుని నేను ఎంత సంతోషపడతాను. పాపం ఎంతో వాళ్ళు జీవన ఆధారం కూడా ఉంటుంది దాంట్లో వాళ్ళకి.
చేసుకునేటప్పుడు ఆ చేతికి రాకపోతే ఎంత బాధపడతారు పాపం. కొంతమంది ఏడుస్తుంటే భలే బాధ అనిపిస్తుంది అనమాట. నేను నిజంగా చెప్తున్నా, ఏ జీవితం అంటే అది చెప్పాలి. జీవిత సత్యాలు ఇలాంటివే జీవితంలో జరిగేవి. ఎక్కడో ఎవరో నేర్పించరు, చెప్పరు. ఇలాంటివి మన చేతుల్లోనే, మన చుట్టుపక్కలే, మన జీవితాల్లో, మన చుట్టుపక్కల వాళ్ళ జీవితాల్లో, ప్రపంచం మొత్తంలో ఏ మనిషికి ఆ మనిషే పుస్తకం. కరెక్ట్, ఇది మా అమ్మాయి చెప్పింది. ఇలా చాలా 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 జరుగుతుంటాయి. మనం అనుకుంటాం మనకేం తెలియదు, మనకు అన్నీ తెలుసు అని. అది కరెక్ట్ కాదండి. అందరికీ అన్నీ తెలియవు, అందరికీ ఏం తెలియకుండా ఉండవు. ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్తే ఇలా ఒకరికొకరు చెప్పుకొని మేమైతే అలా చేస్తాం. మా అమ్మాయి నేను, మా అమ్మాయికి తెలిసి నేను నాకు చెప్తుంటుంది. ఇలా కూర్చొని హాయిగా ఎక్కడైనా సరే, మా ఇంట్లో అయినా, పార్కులో కాసేపు అయినా, ఇలా మన చిన్న తోటలోకి వచ్చైనా సరే అలా చేస్తూ ఉంటాం అనమాట. హాయిగా ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళకి. చిన్నపిల్లలు చెప్పారు, వాళ్ళకి ఏం తెలియదు ఎప్పుడు అనుకోకూడదండి. చిన్నపిల్లల్లో కూడా దైవం ఉంటారు తప్పకుండా. నాలెడ్జ్ ఉంటే అది ఒక్కొక్కసారి చిన్న పెద్ద అని కాదు, ఎవరు చెప్పిన ఎండొస్తుంది. ఎవరు ఏది చెప్పినా వినాలి. మంచో చెడో మీరు పాటించండి, పాటించకపోండి, అట్లీస్ట్ వినాలి. రేపు ఆ మాట మీకు యూజ్ అవుతుందేమో ఎవరికి తెలుసు. పరిస్థితిని బట్టి చిన్నపిల్లలు కదా, వీళ్ళ మాటలు ఏంటి అనకుండా అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది వింటే పరిస్థితిని బట్టి మార్చుకోవడానికి వీలవుతుంది. కొంతమంది పెద్దవాళ్ళు అనుకుంటారు, ఏంట్లే వీళ్ళు చిన్నపిల్లలు అహంకారంతో వినాలా, వీళ్ళ మన పిల్లలు మనం చెప్తే వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్తే మనం కాదు వినేది అనుకుంటారు. కానీ కొన్ని విషయాలు పిల్లలు చెప్తే కూడా వినాలండి. వాళ్ళకు కూడా ఉంటుంది లోక జ్ఞానం అనేది. మనం అనుకున్నంత ఇది కాదండి. మన పిల్లలు కదా, మన పిల్లల గురించి మనకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. వీళ్ళకి నిజంగా ఇంత జ్ఞానం ఉందా, ఇంత తెలివితేటలు ఉన్నాయో, వీళ్ళు ఇది చేశారా, అది మంచైనా చెడైనా మనం ఆశ్చర్యపోయే రోజు ఒకటి వస్తుందన్నమాట. నిజం, అది మా అమ్మాయిని అవుతుంది. కరెక్ట్. అంటే చదువులో అయినా, అంటే మంచి పనుల్లో అయినా, చెడ్డ పనుల్లో అయినా, ఇప్పుడు అన్ని ప్రపంచం అంటే ఇది ఇలాగే ఎండ నీడ ఇక్కడ ఎలా ఉందో అలాంటిదే. పగలు రాత్రి, సూర్యచంద్రులాగా, భూమి ఆకాశం లాంటివి ఇవన్నీ కూడా. జీవితం కూడా మంచి చెడులు అంతే. చాలా సింపుల్గా తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఈరోజు నాకు తెలీదు. మీకు ఎవరికన్నా అవసరం అయితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. అదేం పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు. నాకెందుకో ఇక్కడ కూర్చొని చల్లగాలికి ఈరోజు పొలం పని కూడా ఇంకా అదే మన తోట పని కూడా మొదలు పెట్టలేదు ఇంకా. ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళిపోతుంది లోపలికి. టీ తాగుతూ ఇలా సరదాగా మేము మాట్లాడుకుంటాం రోజు. అదేదో మీ దగ్గరికి వచ్చింది ఈరోజు అంతే. మేము ఇంకా అయితే చాలా మాట్లాడుకుంటామండి వీడియో కాబట్టి. కొన్ని మీతో దగ్గరికి వచ్చినాయి. ఎప్పుడు నేను ఈ విషయం మీతో చెప్పాలనుకోలేదు, కానీ వాళ్ళ అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే విషయాలు ఇవి. ప్రకృతి తల్లి చెప్పించిందేమో నాకు తెలియదు. ఏ కారణం లేని ఏది జరగదండి. మనం అనుకున్నంత ఈజీ కాదు. కొంతమంది యూట్యూబ్లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరిని ఆడవాళ్ళ, మగవాళ్ళ, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, అది ఎవరన్నా కానీ ఆఖరికి ప్రపంచంలో ఒక జీవి గురించి కూడా ఒక చెడుగా మాట్లాడితే అది రిటర్న్ మనకి రిఫ్లెక్ట్ కూడా ఎప్పుడోసారి ఒక 100 రెట్లయితే మనకి తిప్పి కొట్టే టైం ఒకటి వస్తుంది. అప్పుడు దాకా మనం భలే ఉంటాము. అనే కొద్దీ అబ్బా భలే అంటున్నాంలే, మనం భలే హ్యాపీగా ఉంది మనకి, వాళ్ళు భలే బాధ పెట్టాం మనం వాళ్ళని, బాగా బాధపడుతున్నారు, మనం నవ్వుకోవచ్చు అనుకుంటారు కొంతమంది. జనరల్గా జరిగే విషయాలు అనమాట. అలా చాలామంది ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. ఎందుకో తెలీదు. ఒకప్పుడే తింటలేదు, ఎందుకంటే పొలం పనులు చేసుకుంటూ అసలు ఆ పనులతోనే వాళ్ళకి జీవనం గడిచిపోయి టైం తెలియకుండా అయిపోయేది. సరిపోయేది కూడా కాదు టైము. అప్పుడు ఆరోగ్యంతో ఆనందంతో చాలా ఉండేవాళ్ళు పనులు చేసుకుంటా. ఇప్పుడు ఏంటోనండి తెలీదు. అలా అంటే మనకి బిజీ లైఫ్ ఉన్నా అన్ని వసతులు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. వాషింగ్ మిషన్ అని, మిక్సీ అని, అలా ఇలా అని. మేము చిన్నపిల్లలు అప్పుడైతే రోట్లో వేసి రుబ్బేవాళ్ళు పిండి. అసలు సాయంత్రం 4 అయిందంటే చాలు, ఇంత పెద్ద స్థలం ఉండేది మాకు. ఈరోజు ఎందుకు అన్నీ గుర్తొస్తున్నాయి. చక్కగా స్థలంలో కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టేసేవాళ్ళం. భలే ఉండేదన్నమాట. పొద్దుటే లేవగానే గడపకి పసుపు పూసి అంతా భలే. అసలు పెద్ద పెద్ద వేప చెట్లు ఏంటి, జామ చెట్లు ఏంటి, అబ్బా మా ఇల్లు భలే ఉండేది. నాకు దేవుడు ఒక్కసారి ప్రత్యక్షం అయ్యి నీకేం వరం కావాలమ్మా అంటే మళ్ళీ మా ఇల్లుని మాకు ఇచ్చేయని నేను అడుగుతాను. కానీ ఈ జన్మలో సాధ్యమయ్యే పని కాదండి. ఎందుకంటే ఇల్లుని పడేసేసారు. మా ఇల్లుని మా అమ్మ వాళ్ళది పడేసి అక్కడ వేరే కొనుక్కున్న వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టేసుకున్నారు, అమ్మేశారనమాట మా ఇల్లు. మా అమ్మాయి అంటుంది ఇంకెక్కడుందమ్మా ఇల్లు అక్కడ, నువ్వు ఎప్పుడు ఆ ఇంటినే అనుకుంటూ ఉంటావనని. కానీ నాకేంటంటే చెప్తుంటాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంటాను. నవ్వుతుంటుంది మా పాప. అది జన్మకి అయ్యే పని కాదని. కానీ నేను గట్టిగా ఏదైనా అనుకుంటే దేవుడిని ఎప్పుడోసారి నాకు ఇస్తాడండి. అదైతే ఈ జన్మకి నిజంగా నాకు కుదరదు. నిజంగా అట్లా అనుకోని కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇల్లు వచ్చింది. అంత తొందరగా రాలేదండి మాకు. ఇది కూడా అద్దిల్లు. భగవంతుడు వెయిట్ చేపిస్తాడు. వీళ్ళు కరెక్ట్గా వీళ్ళకి అర్హులా కాదా దీనికి అని చెప్పి వెయిట్ చేయించి, మా పాప అదే చెప్తుంది, వెయిట్ చేయించిన తర్వాత ఇస్తాడనమాట. ఏదైనా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడంలో ఉంటుంది. శ్రవంతి తల్లిని వెనకాల పావురం టింగ్ 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 అని వెళ్తుంది. భలే ఉంది హ్యాపీగా. ప్రకృతిలో అందాలే అందాలు, జీవరాశులు అన్నీ కలిపి.
దానికి ఎప్పుడు వాల్యూ ఉండదు, కష్టపడ్డ దానికే విలువ ఎక్కువ తెలుస్తుంది. అప్పుడు చేజార్చుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు కదా. కష్టం విలువ తెలియకపోతే ఏముంది, మనిషి విలువ తెలీదు, బ్రతుకు విలువ తెలీదు, పైసా విలువ కూడా తెలీదు. చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళలా కనిపిస్తారు, మంచి చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళలా కనిపిస్తారు. దెబ్బ తగిలిన రోజున మనకు మంచి చెప్పిన వాళ్ళు కూడా దగ్గర ఉంటారన్న నమ్మకం లేదు. కాబట్టి కేర్ఫుల్ గా ఎప్పుడైనా లైఫ్ లో ఒక పని చేశాక ఆలోచన చేస్తే అది వేస్ట్. పని చెయ్యక ముందు, పని స్టార్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి అడిగేశారు అనుకోండి, దాంట్లో కష్టము సుఖము మంచి చెడు ముందు మనకి కంప్లీట్గా ఎవరికి తెలీదు. అంతో ఇంతో అవగాహన ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా కష్టం వచ్చినా ఫేస్ చేయగలుగుతామన్న నమ్మకం, ధైర్యం మనలో ఉంటాయి. గుడ్డిగా ముందుకు వెళ్ళిపోయామనుకోండి, ఏ ఆలోచన లేకుండా ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారో మనకు తెలీదు. అది ఎలా చెప్పాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆ టైంలో మనకు ఆలోచన, మెంటల్ టెన్షన్స్ ఎక్కువైతే ఆలోచన సొల్యూషన్ తెలీదు. అందుకు మనము ఎవరేం చెప్పినా వినండి. ఫస్ట్ విని కొంచెం ఓర్పు అనేది, చాలా సహనం అనేది చాలా ఎక్కువ అవసరం. విని మనం కొంచెం ఓపిక్గా ఉంటే మనం ఎప్పుడైనా ఫ్రీ టైం అంటే పని అంతా అయిపోయిన తర్వాత ఒక అరగంట మనకి మనం ఎప్పుడు టైం స్పెండ్ చేసుకోవాలి. మన జీవితంలో మనకంటూ పర్సనల్గా ఒక ప్రైవసీ అనేది కంపల్సరీ ఉండాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది, ఈరోజు మనం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసాం, అది నెక్స్ట్ రాకుండా. ఎందుకంటే చిన్న చిన్నవి మనం మార్చుకుంటేనే లైఫ్లో పెద్దవి ఆటోమేటిక్గా మనకు అలవాటు కింద మారిపోతాయి. నమస్తే అండి అందరికీ, నేను మీ జయలక్ష్మి. దేవుడి దేవాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫ్లో ఇలా వెళ్ళిపోయింది, నేచరే చెప్పించిందని నేను అనుకుంటున్నాను. జయ సూర్యదేవాయ నమః. అందరూ బాగుండాలండి. ఆ పంచభూతాలు ఎందుకో ఈరోజు మమ్మల్ని ఇక్కడికి, మేము అసలు అనుకోని ప్రయత్నం ఇది, వచ్చేసాం పైకి. ఏమో ఈరోజు ఈ వీడియో చేయాలని దైవ నిర్ణయం అనుకుంటా, ప్రకృతి నిర్ణయించిన నిర్ణయం అనుకుంటా. మేమెంతండి దాంట్లో ఎంతో చాలా ఈ ప్రపంచంలో ఇసుక రేణు అంతా అంతకన్నా తక్కువే అనుకోవాలి. అలాంటిదే అన్నమాట మా జీవితం కూడా. ఇలా వస్తాం, అలా వెళ్ళిపోతాము. కానీ ఈరోజు మమ్మల్ని ఎందుకు ప్రకృతి వాడుకుంది ఈ విధంగా చెప్పించి అనుకుంటున్నాము. గ్రాటిట్యూడ్ ఒక్కళ్ళకి యూజ్ అయినా చాలండి, చాలు. అంతకన్నా మాకేమొద్దు. మాకు ఏ వీడియో కోసం, ఏ డబ్బుల కోసం, దేనికోసం అయితే అసలు కాదు. డబ్బులు ఇవాళ వస్తే రేపు పోతాయండి, అలాంటిది ఏం కాదు. మా గుర్తుల కోసం ఈ వీడియోలు చేసుకుంటున్నాము. అనుకోకుండా ఫ్లో వస్తుంది అంటే ప్రకృతిలోకి వచ్చినప్పుడు, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు మీరు తీసుకోండి. దైవం, కనిపించే దైవం ఏంటండి. ఈరోజు మనం ఉండి రేపు వెళ్ళిపోయే వాళ్ళకి ఎంత ఉంటే ఏంటి, ఏమి ఇవ్వాలి ఏమి వద్దని దైవానికి తెలియదు. అక్కడ కనిపించే పంచభూతాలే కదండి దైవం. ఈరోజు ఎందుకు వచ్చాము మన తోటలోకి, ఆ బంగారు తల్లి ఎందుకు చెప్పించింది ఇవన్నీ మాకు తెలియదు. దయచేసి తప్పుగా ఎవరు తీసుకోకండి. ఒక్కళ్ళకి అవసరం వచ్చినా మా ధన్యం, మా జీవితం ధన్యమైనట్టే. మేము ఎప్పుడు ఎల్లకాలం భూమి మీద ఉండేవాళ్ళం కాదని మేము ఎప్పుడు అనుకుంటుంటాము. ఇదంతా శాశ్వతంగా ఉండేది కాదు. ఎవరికైనా సరే మనమే శాశ్వతం కానప్పుడు మనకి డబ్బు శాశ్వతం అండి. దేవుడికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏం చేయాలి అన్నీ తెలుసు. మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు అంతే. ఇంకా మన చేతుల్లోకి ఏది వస్తుందో నేనైతే అలానే చేస్తాను, ఆస్వాదిస్తుంటాను అనమాట. కష్టమైన సుఖమైన దాంట్లోనే వెతుక్కోవాలన్నీ మనం, అంతేనండి. వీలైనంత వరకు చేసుకోవడానికి ట్రై చేయాలంతే. ఇదే జీవితం అంటే మనం ఏదో అనుకుంటాము. జీవిత సత్యాలు తెలియనప్పుడైతే చాలా బాధపడతాం ఎవరైనా, అది నిజము. కానీ ఇంక తెలిసిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంటుంది ఏదైనా. అదే కదా జీవితం అంటే. సరే ఉంటానండి, నమస్తే అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఈరోజు ఎందుకో ఇలా ఫ్లో పోయింది. దయచేసి చెట్లకు వాటర్ పోసుకోవడానికి ఇదిగో మొక్కలకు వాటర్ పోద్దామని వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఏమంటారు, డివెన్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాను. ధన్యవాదాలు ప్రకృతికి. చాలా థ్యాంక్స్ అమ్మా, నీకు బంగారు తల్లి. ఎందుకు ఇవాళ ఇలా చెప్పించావు నాకైతే తెలియదు, నీకే తెలియాలన్నీ. దేవుడిని నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. అలానే ప్రకృతిని కూడా నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారండి. ఎవరెవరి ఇష్టం వాళ్ళది, మనం ఏమనకూడదు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి నమ్మేవాళ్ళు చూస్తే తీసుకుంటారు ఇది, నమ్మని వాళ్ళు చూస్తే వదిలేస్తారు. ఈజీ ప్రాసెస్ కదా అదంతా, ఏముంది చాలా తేలిగ్గా. కానీ ఒకళ్ళని ఒక మాట నోరు జారి తొందరగా అంటే మాత్రం 100 రెట్లు తిరిగి మనకి ప్రకృతి ఎప్పుడోసారి తప్పకుండా వడ్డిస్తుంది. ఇది నిజం. భలే ఉన్నాం ఇప్పుడు, సూపర్. మేము అన్నాం కదా, మనం ఏడిపించాం, భలే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు ఏడుస్తుంటే అనుకుంటాము. అసలు అది కాదు నిజం, అది కాదు నిజం. 100 రెట్లు ఏడ్చే టైం ఖచ్చితంగా వస్తుంది, ఏడ్చే తీరుతారు. అందుకే మనం ఎవరినే ఏమనకూడదు. నచ్చిందా చూసామా, నచ్చలేదా పక్కకు పెట్టామా, అంతే. అంటే ఇదే కాదు, వీడియో కాదు నేను చెప్పేది. లైఫ్లో ఏదైనా సరే, లైఫ్ అంటేనే అదనమాట. అలా తీసుకెళ్తూ ఉండాలి మనం ముందుకి. కానీ
నేను కూడా తొందరగా ఎవరిని ఏమన్నానండి, నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్తాం మనం అంతవరకే. చెప్పి 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 విసిగిపోయిన తర్వాత వదిలేస్తాం కదా, వదిలేసిన తర్వాత తెలుసుకున్నాక వాళ్ళే వస్తారు. అదే లైఫ్ అంటే. అప్పుడు కూడా మనం ఒక మాట అనొద్దు, నువ్వు ఇలా చేసావు అని వస్తే మాత్రం దగ్గరికి తీసుకుంటాను వాళ్ళని. ఎందుకంటే చెప్తే వినలేదు, వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ దరిద్రం అనుకోవాలి, మనం ఏం చేయలేము. అలా వాళ్ళు తెలుసుకున్న తర్వాత బయటకు వస్తే మంచిది. ఎవరి కుటుంబాల వాళ్ళకి, ఎవరి లైఫ్లో వాళ్ళకి ఉంటాయి. పాడు చేసుకోకూడదు. ఇప్పుడు ఎవరి కోసం మన కుటుంబాలను వదిలేసుకొని మనం ఎవరి కోసం వెళ్ళి బాధపడేది ఏంటండి, నాకు అర్థం కాదు. మన కుటుంబం అంటూ మనకు ఉంటుంది, అప్పుడే విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది సమాజంలో ఏదైనా సరే. అలాంటివి చేసుకోవాలంతే. ఎవరో ఇది వాళ్ళకి మంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, చెడ్డవాళ్ళకి ఎప్పుడు చేయకూడదు. అది మన తప్పు అయిపోతుంది అనమాట. ఉంటాను, మీ జయలక్ష్మి. నమస్తే. ఎవరు తప్పుగా తీసుకోకండి వీడియో, ఏదో ఫ్లోగా అలా వెళ్ళిపోయింది. దయచేసి మాకు తెలియని వీడియో ఇది, మీరు కూడా తప్పుగా తీసుకోవద్దు. ఏది మాకైతే తెలీదు, ఇలా ప్రకృతి తెప్పించింది. ధన్యవాదాలు ప్రకృతి తల్లికి మరొకసారి.